హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ ఉసిరికాయ పులిహోర అండి. ఉసిరికాయ పులిహోర తిన్న వాళ్ళు ఎవరైనా అద్భుతం అని అనకుండా ఉండలేరండి. ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయాలండి. అంత బాగుంటుంది పులిహోర. ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఉసిరికాయలు నీట్గా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని మిరియాలు, ధనియాలు, నువ్వులు హాఫ్ టీ స్పూన్ తీసుకొని మెత్తగా మిక్సీ పట్టాలి. అదే మిక్సీ జార్లో ఉసిరికాయ ముక్కలు వేసి మెత్తగా కాకుండా బరగగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. చౌపై కడాయి పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక హాఫ్ కప్పు పల్లీలు వేసి మరొక 2 నిమిషాలు ఫ్రై చేయాలి. పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, 7 పచ్చిమిర్చి చిలుకలు, 3 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసి మరొక 2 నిమిషాలు ఫ్రై చేసి ఇంగువ, పసుపు, మిరియాల పొడి, తగినంత సాల్టు, రైస్ కూడా వేసి అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి ఒక్కసారి కలిపి స్టవ్ ఆపాక హాఫ్ నిమ్మకాయ పిండితే ఎంతో టేస్టీ అయిన ఉసిరికాయ పులిహోర రెడీ అండి.